అంతా చెక్ చేసావు సార్, కరెక్ట్గానే ఉంది. మీరు ఒక సైన్ చేస్తే. Please don't move. Smile, please. Madam, please wait. It's okay. చాలు. Thank you. ఏయ్ ఆగు. ఏంటి ఫ్లోలో ఫ్రెండ్ అన్నానని ఫాలో అయిపోతావా? నువ్వు ఫాలో అయ్యే టైప్ కాదని నాకు తెలుసులే. చెప్పు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నేనేం చెప్పినా వినాలి. వింటావా? సీక్రెట్స్ దాయాలి. దాయగలవా? నాతో ఫ్రెండ్షిప్ చేయాలని నీకెందుకు అనిపించింది? సింపుల్. నా కబుర్లన్నీ మా కాన్వెంట్ పిల్లలతో షేర్ చేసుకుని బోర్ కొట్టింది. నువ్వైతే ఫ్రెష్ గా ఉన్నావు కదా, అందుకే. నువ్వు మాత్రమే మాట్లాడడానికి నీకు ఒక ఫ్రెండ్ కావాలా? వినటానికి కావాలిగా. భయపడకు, నాతో పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవులే. ఫస్ట్ ఒకరినొకరు పరిచయం చేసుకుందాం. అన్ని కుదిరితే ఆ తర్వాత ఫ్రెండ్షిప్. ఓకే? ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్లేలోపు 1 minute లో నా గురించి మొత్తం చెప్పేస్తాను. డౌట్లు వస్తే లాస్ట్ లో అడుగు, మధ్యలో డిస్టర్బ్ చేయకు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటారు. ఫ్రెండ్ లాంటి వదిన, ఎనిమి లాంటి అన్నయ్య. ఫ్యామిలీని తనే రన్ చేస్తాడులే. కాన్వెంట్కి వెళ్తే వేధించే పిల్లలు. ఏంటి లైఫ్ అంటే వదిన బ్రహ్మ రాత ఉంటుంది. ఇదేం రాతని బ్రహ్మ 4 ముఖాలు పట్టుకుని దూలపాలి. ఆ పిల్లల పేరెంట్స్ నాకంటే డబుల్ ఏజ్ లో ఉంటారు. వాళ్ళు నమస్తే టీచర్ అంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వెప్పుడు నన్ను టీచర్ అని పిలవకూడదు. నోట్ దిస్ పాయింట్. కాన్వెంట్ పిల్లలతో పడి ఇంటికెళ్ళి ఫ్రెష్ అవుదాం అనుకుంటానా, మా బాత్రూమ్ వెంటిలేషన్ లో పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయి. నన్ను చూసి కిచకిచా అని అరుస్తాయి. అక్కడ పిల్లల అరుపులు, ఇక్కడ పిచ్చుకల అరుపులు. నాకేమనిపిస్తుందో తెలుసా? వాటిని తీసుకుని తోకితే చీపురు పుల్లతో టపీమని కొట్టాలనిపిస్తుంది. గోల చేసే పిల్లలకు పాఠాలు చెప్పే ఉద్యోగం, కాముగా తిరిగే వాడితో ఫ్రెండ్షిప్. ఆలోచించాలి. అయిపోయింది. ఎలా ఉంది నా బయోడేటా? అంత బానే ఉంది, కానీ ఆ పిచ్చుకల మ్యాటర్లోనే కొంచెం వైలెన్స్ అనిపించింది. సరే నువ్వు స్టార్ట్ చేయి. 1 minute లో అయిపోవాలి. ఇక్కడి నుంచి అక్కడి వరకు నీకు ఓకేనా? నా గురించి చెప్పడానికి అంతేం లేదు. అమ్మా, నా గురించి పరిచయం చేసుకున్నాను, నీ గురించి పరిచయం చేసుకోవా? మరి ఎలా ఫ్రెండ్షిప్ చేస్తావు? సర్లే, పేరు సత్య, మా ఫ్యామిలీ. ఇలాగే చెప్తావా? మరి ఎలా చెప్పమంటావు? నేనెలా చెప్పాను? అది నా వల్ల కాదు. హలో, అలా కాదమ్మా. అసలు కుంటడం ఎందుకు పెట్టాను తెలుసా? కుంటుతుంటే కాన్సన్ట్రేషన్ మొత్తం కుంటడం మీదే ఉంటుంది. అబద్ధాలు చెప్పలేవు, నిజాలు వస్తాయని అది పెట్టాను. అది కాదు నేను చెప్పేది. లేదు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. పేరు సత్య. నాకు డిసిషన్స్ తీసుకునే ఏజ్ వచ్చిందని నమ్మే నాన్న. టైంకి తిని టైం పడుకుంటే చాలు నేను ప్రయోజకుడిని అయిపోతాను అనుకునే అమ్మ. వాళ్ళిద్దరి దృష్టిని నా నుంచి తన మీదకి ఎలా మార్చుకోవాలో తెలియక స్ట్రగుల్ అయ్యే చెల్లి. సింపుల్ గా ఇది నా ఫ్యామిలీ. ఇంకా నా వర్క్ విషయంకి వస్తే నర్సరీలో జాబ్, జస్ట్ టైం పాస్. అన్నట్లు ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను, మావయ్య. ఇప్పుడిప్పుడే నాకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అది నా అదృష్టమో దురదృష్టమో తెలియట్లేదు. సింపుల్ గా ఇది నా బయోడేటా. ఓకే, బ్యాడ్ క్వాలిటీస్ ఏం కనిపించలేదు. నైట్ అంతా ఆలోచించి బాగుందనిపిస్తే రేపటి నుంచి మనం ఫ్రెండ్స్. ఓకేనా? సీ యు. బై. అమ్మనా మేనల్లుడా. పదమావయ్య చెప్పరా. చూసావా, అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు మావయ్య. చెయ్యొచ్చా? అవును. మరి ఇప్పుడు దాకా అక్కడ చేసిందేంట్రా? చేసి పరిచయం చేసుకున్నావు. ఆఫీస్ నుంచి ఇంటికి రావాలంటేనే ఏ న్యూస్ వినాల్సి వస్తుందోనని భయం వేస్తుంది. టూర్కి వెళ్ళలేదా? కంప్యూటర్ అన్నాడు. అంత రిస్క్ చేసి ఒప్పితే టూర్కి వెళ్ళటం మానేసావా? టూర్ డబ్బులు అన్నీ తీసుకెళ్ళిపోయాడు. టూర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది మనకు మామూలే కదా, అది తీసుకోపోతే ఈ చిత్రం. పిల్లలు ఏమవుతున్నారు కూడా చూసుకోవాలి. ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసండి? ఇంట్లో ఏం చేస్తున్నట్టు? ఇంట్లో పనులే చూసుకోమంటారా, వాడిని కనిపెట్టుకుని కూర్చోమంటారా? 10th క్లాస్ వరకు బాగానే చదివాడు కదే, కాలేజీలో జాయిన్ అయ్యేసరికి ఏమైంది వీడికి? నాకు మాత్రం ఏం తెలుసు? వాడిని అడగండి. వాడి ఇంట్లో ఉన్నంతసేపు ఏమంటారు, బయటికి వెళ్ళగానే నాకు వస్తారు. ఎప్పుడు అంతేకాని నువ్వు మాత్రం పట్టించుకోనంటావు. నేను నా డ్యూటీ చేసుకున్నా, వాడి గురించి ఆలోచిస్తూ కూర్చోను. నేను మాత్రం చూడు బాబు, వాడు ఏం చేశాడు? వాడు చేసింది నాకు అర్థమైంది అంకుల్. మీరు చేస్తున్నదే నాకు అర్థం కావట్లేదు. కంట్రోల్ తప్పిన వాడిని వదిలేసి మీరెందుకు కంట్రోల్ తప్పుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏం చేయమంటావు బాబు? తిట్టాలి, లేకపోతే కొట్టాలి, అంతేగా. అంతకంటే ఎక్కువే చేసేట నా కొలీగ్ వాళ్ళ అబ్బాయిని.
వాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చివరికి వాడిని వెతికి తీసుకొచ్చి, ఒరే నీకేం కావాలరా, నువ్వేం చెప్తే అది చేస్తామని బ్రతిమలుకున్నాం. మేమేం చేసినా ఫైనల్ గా పిల్లల్ని లవ్ చేయడం తప్ప ఇంకేం చేయలేం. అందుకే ఏం చేయాలో తెలియక మాలో మేము తిట్టుకుంటూ కాంప్రమైజ్ అయి బతుకుతున్నాం. వాడు ఇంకా స్కూల్ పిల్లాడు కాదు కదా, కాలేజ్కి వెళ్తున్నాడు. ఎదిగిన పిల్లాడిని ఏమంటాం చెప్పు? అయినా మీరు మరీ వాడిని ఎత్తెక్కించుకున్నారండి. నువ్వు నోర్మోయ్, నువ్వు చేసింది తప్పు. వాడి సంగతి నీకు తెలుసు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టడమేనా? జాగ్రత్త ఉండదా? రోజు స్కూల్లో డ్రాప్ చేయమంటాను, డ్రాప్ చేయడు. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి తీసుకెళ్ళమంటాను, తీసుకెళ్ళడు. వీడికి ఫస్ట్ టైం కదా, ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. అయిపోయిందా? నువ్వు అసలు ఏం పట్టించుకోక. ఇలాంటి నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ గారి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోకి నీ తమ్ముడిని తీసుకెళ్తున్నాడు. నచ్చలేదు. ఏంటి? మీ బావగారిని వాడు వీడు అన్నా నాకు నచ్చలేదు. అబ్బో, హృతిక్ బావ గారు అనాలా? రై, ఇంటికాడ నుంచి ఫోన్ రా. హలో. బాగున్నావా నాన్న? బానే ఉన్నానమ్మా. టైంకి తింటున్నావా? తింటున్నామా? బాగా చూసుకుంటున్నాడు. లేదు, అవసరం లేదమ్మా. నాన్నతో మాట్లాడు. హలో, ఎలా ఉన్నారా? బాగున్నాను నాన్న. మీ ప్రిన్సిపల్ గారు కలిసారు. సత్య అంటే నువ్వేనా? నా టీచర్ ఫ్రెండ్షిప్ ఆఫర్ చేస్తుంటే నెగ్లెక్ట్ చేస్తున్నావంట. తీసుకురమ్మంది. ఓకే మ్యామ్ ఇప్పుడు ఇది చూస్తాను. ఓకే మ్యామ్. చూసావా ఎన్ని కష్టాలు వచ్చాయో? కష్టాలా? బానే ఉన్నావుగా. ఫ్రెండ్షిప్ కి ఫస్ట్ డే నా బాధని అర్థం చేసుకోవాల్సింది పోయి, ఏరా నీకు అర్థమైందా? ఎస్ టీచర్. నీకు? నో టీచర్. ఎస్ టీచర్. నీకన్నా వీళ్ళే నయం. మేడం అంతా రెడీ మీకోసం. వస్తాను. పదండ్రా. ఆగు, ఇట్రా. నీకేం అర్థమైందే? మీ టీచర్ బాధ ఏంటో చెప్పు. మా టీచర్ ఇప్పుడు హెడ్ మిస్టర్స్ గా. హెడ్ మిస్ట్రెస్? మా హెచ్ఎం లీవ్ లో వెళ్తే మా టీచర్ హెచ్ఎం చేశారులే. My brothers and sisters, I love my country and my people. I pledge my devotion to the well-being and my happiness. నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు. నిన్నిప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు గుండెల్లో గువ్వల గుంపై వాలు. నీతో అడిగేస్తే చాలు మును ముందుకు సాగవు కాళ్ళు. ఉంటుందా వెనకకి వెళ్ళే ఫీలు. కాలాన్ని తిప్పేసింది లీలా, బాల్యాన్ని రప్పించింది వేళ. పెద్దరికాలన్నీ చినబోయేలా పొద్దెరగని మరుపేదో పెరిగేలా. నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు. నిలబడి చూస్తాయే ఆగిలేళ్ళు సెలయేళ్ళు చిత్రంగా నీ వైపలా. పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాగాలు నీలాగా నలువైపులా. భూమి అంతని పేరంటానికి బొమ్మరిల్లు కాదా, సమయమంతని తారంగానికి సొమ్మసిల్లిపోదా. చేదైనా తీపవుతుందే నీ సంతోషం చూసి, చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి. చేదైనా తీపవుతుందే నీ సంతోషం చూసి, చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి.
కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు. నువ్వేం చూస్తున్నా ఎంతో వింతల్లే అన్నీ గమనించే ఆశ్చర్యమా. ఏ పని చేస్తున్నా ఏదో ఘనకార్యం లాగే గర్వించే పసి ప్రాయమా. చుక్కలన్నీ దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా చీకటన్నది రాలేదే నీ కంటి పాపదాకా. ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల. ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల. నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు. నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు. సో దాన్ని ఇష్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. దీనికేనా? ఎంతమంది కావాలన్నా? మన కాలేజ్ సరిపోతుందా? మిగతా కాలేజ్ వాళ్ళని కూడా పిలవనా? మన కాలేజ్ ఎక్కువరా. ఎప్పుడన్నా? రేపు.